పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి ఉద్యమంగా మార్చాలని బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పార్టీ నేతలకు పిలుపునిచ్చారు. తెలంగాణ నీటి హక్కులను పరిరక్షించే బాధ్యత పూర్తిగా బీఆర్ఎస్ పైనే ఉందని ఆయన స్పష్టం చేశారు. శుక్రవారం సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం ఎర్రవల్లిలోని ఫామ్ హౌస్లో మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లా, నల్గొండ జిల్లాలకు చెందిన ముఖ్య నేతలతో కేసీఆర్ విస్తృత సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు పలువురు సీనియర్ నేతలు పాల్గొన్నారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరి వల్ల తెలంగాణకు తీవ్ర నష్టం జరుగుతోందని కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అంశంపై ప్రజల్లోకి వెళ్లి పోరాటాన్ని ఉధృతం చేయాలని, 3 జిల్లాల్లో భారీ బహిరంగ సభలు నిర్వహించాలని తీర్మానించారు. సభలకు ముందు గ్రామాన పోస్టర్లు, కరపత్రాల ద్వారా ప్రజలను చైతన్యపరచాలని సూచించారు. అదేవిధంగా ఈ నెల 29వ తారీఖు నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాల్లో పాలమూరు రంగారెడ్డి అంశాన్ని బలంగా లేవనెత్తాలని, ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలని ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేశారు. పార్టీ భవిష్యత్ కార్యాచరణపై నేతల అభిప్రాయాలను కూడా కేసీఆర్ తెలుసుకున్నారు. ఇక ఇదే సందర్భంగా మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గం నవాబుపేట మండలం వెంకటేశ్వర తండాకు చెందిన కాంగ్రెస్ ఉప సర్పంచ్, 6 వార్డు సభ్యులు బీఆర్ఎస్లో చేరారు. మాజీ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో వారు ఎర్రవల్లిలో కేసీఆర్ సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు. రానున్న రోజుల్లో పాలమూరు రంగారెడ్డి అంశాన్ని కేంద్రంగా చేసుకుని బీఆర్ఎస్ ఉద్యమ రాజకీయాలు మరింత వేగం పుంజుకోవాలని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.